నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్ల నాయక్, బీఎల్ఓ, బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు మరియు తొలగింపుల గురించి చర్చించారు. 2002 మరియు 2025 ఓటర్ల జాబితాలను పోలుస్తూ కుటుంబ సభ్యుల వివరాల మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కలర్ ఫోటోలతో వచ్చిన నూతన ఓటర్ల జాబితా గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 25 ఈ కార్యక్రమాన్ని కూడా మన బిఎల్ఓస్ చక్కగా చెప్పులేకపోయినా కొంతమంది మరి అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా, మన పార్లమెంటు కమిషనర్ ఇండియా మన బిఎల్ఓ చాలా మంది చూసి ఉంటాం బహుశా. అంటే ఏ పోలింగ్ బూత్ కి ఈ డివిజన్ లో ఏదన్నా అనుకుంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకురా బిఎల్ఏస్ గా నియమించబడి ఉన్నారు. అంటే వాళ్ళకి కార్యక్రమం చేయడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా ఇంకా కూడా తక్కువ మంది, అంటే 50% తక్కువ ఉంది కాబట్టి మరి ఆ మ్యాపింగ్ లో కూడా మిగతా వాళ్ళు కూడా మనం ఎప్పటికీ సపోర్ట్ కావాలంటే బిఎల్ఏ నుంచి అవసరం. కాబట్టి ప్రతి పార్టీ ఎవరైనా కావాలి కరెక్ట్ గా చేయగలుగుతున్నాం లేదా అనేది చెప్పగలుగుతారో మరి అలాంటి వాళ్ళని మనం ఈ వివరాలు తీసుకు అదేది నియర్ 60%, కానీ 59% నిన్న మొన్న వచ్చి కూడా అదే ఉంది. మెసేజ్ కూడా పెడుతున్నాం, పోలీసారి మేము చూసాము, కనీసం ఓకే ఎవరు కావట్లేదు. అంటే ఈ రెస్పాండ్ అవ్వకపోయినా పర్లేదు, మనకు కొండబడిన అంటే ఒకే పిఎస్కి ఒకళ్ళని 2 పిఎస్కి ఒకళ్ళని కూడా పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా ఒక బిఎల్ఓ, అప్పట్లో మనకి బిఏఓలో లేకపోతే బిఆర్ఓ ఉన్నప్పుడు చెప్పలేదు అనేది కాదు, అందరూ ఆహ్వానితులే, అందరినీ ఆహ్వానిస్తున్న మనసు.